దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు. నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాం. దేవుడు మన యందు ఉంచిన గొప్ప లేఖనాలను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే మనము దేవుని సన్నిధిలో ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎలా నడవాలని కోరుకుంటున్నాడు, ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే దేవుడు చెప్తున్న మాట లేవీ కాండము 6వ అధ్యాయము 12వ వచనంలో బలిపీఠం మీద అగ్ని మండుచు ఉండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయము యాజకుడు కట్టెలు వేసి దహన బలిని ఉంచి సమాధాన బలిలోని పురుగును దహించవలెను. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే బలిపీఠం మీద అగ్ని మండుచు ఉండవలెను, అది ఆరిపోకూడదు అన్న మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆనాటి కాలం దినంలో ప్రతిరోజు బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉన్నది. మరి ఇప్పుడు కట్టెలు తీసుకొచ్చి అగ్ని మండించాలా? కాదు. ప్రతి దినము, ప్రతి ఉదయము, ప్రతి సాయంకాల సమయమును మనము ప్రార్థన పూర్వకంగా ఆయన దగ్గర మండుచూ ఉండాలి. దేవుని స్తోత్ర. ఇప్పుడు ఆరిపోకూడదు అనే మాట చూస్తూ ఉంటాం. ఆత్మీయత జీవితంలో చల్లారిపోతూ ఉంటారు, ప్రార్థన జీవితంలో చల్లారిపోతూ ఉంటారు, వాక్యం దగ్గర చల్లారిపోతూ ఉంటారు, దేవుని దగ్గరికి మందిరానికి రావడానికి చల్లారిపోతూ ఉంటారు. అన్నీ పోయినప్పుడు వచ్చి అన్ని ఇచ్చినప్పుడైతే ఆశీర్వదించబడ్డారు, తర్వాత మళ్ళీ చల్లారిపోతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చదివిస్తుంది, బలిపీఠం ఎప్పుడు మండుతూ ఉండాలి. అంటే నీ హృదయంలో ఎప్పుడూ కూడా ప్రార్థనా శక్తితోను దేవునితో మండుతూ ఉండాలి. మండుతూ ఉంటే అనేక మందిని మండించడానికి అవకాశం ఉంటుంది. ఈ దేవుణ్ణి మండించాలి అంటే మనం ఏం చేయాలి? కొన్ని మాటలు చూద్దాం. మనం మండాలి, దేవుడు మనల్ని మండించాలంటే మనం ఏం చేయాలి? ఒకటి, దేవుని ఆరాధన నిరంతరంగా ఉండాలి. అంటే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మనం ఉండాలి. ఎప్పుడు ఉండాలి అంటే నిరంతరము ఉండాలి, ప్రతి దినము ఉండాలి. ప్రతి దినము దేవుని పాదాల దగ్గర గడిపితే, ఆ బలిపీఠం దగ్గర నువ్వు ఉండగలిగితే ఆ ఇచ్చే ఆశీర్వాదాలు, మేలులు, లేదా అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయము చేయగలడు. అందుకే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. మరి చాలా మంది భక్తులు కూడా కష్టాలు వచ్చినప్పుడు కూడా జైల్లో కూడా ఆరాధన చేశారు. ఎందుకు ఆరాధన చేస్తారు? జైల్లో బంధకాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అక్కడ సమస్యలో ఉన్నారు. అయినా సరే బండలు కట్టబడ్డాయి, సంఖ్యలు వేయబడ్డాయి, సరసల్లో ఉన్నారు. అయినా వారు విశ్వాసంతో ఆరాధన చేస్తూ దేవుని బలిపీఠం దగ్గర ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే ధూపం వేస్తారో, ఎప్పుడైతే ఆరాధిస్తారో, నిరంతరం దేవుడితో కనెక్ట్ అయి ఉంటారో, వారందరూ శర నుంచి విడిపించబడతారు. హల్లెలూయా. బంధకాల నుంచి విడిపించబడతారు, సమస్యల నుంచి విడిపించబడతారు. అందుకే దేవుని మందిరానికి నీ హృదయంలో చోటు ఉందా? చోటు ఇస్తున్నావా? రాగలుగుతున్నావా? ఇవ్వవలసిన సమయం ఇవ్వగలుగుతున్నావా? ప్రార్థించగలిగిన సమయాన్ని ప్రార్థించగలుగుతున్నామా అనేవన్నీ కూడా సరి చేసుకోవాలి. ప్రతిరోజు దేవుని ఆరాధన నిరంతరముగా ఉండాలి. మనం నిజంగా కూడా కొన్ని తప్పిపోతున్నాం. సాయంకాలం కుటుంబ ప్రార్థన ఉండాలంటే నలుగురున్నా, ముగ్గురున్నా, ఇద్దరున్నా ఏం చేయాలంటే ఒక క్రమం ఉంది. ఆ క్రమం మనం పాటించలేకపోతున్నాం. అది పాటించాలి. ఎలాగా? మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుని 2-3 పాటలు పాడుకుని కాస్త వాక్యాన్ని ధ్యానించుకుని తర్వాత ప్రార్థన చేసుకుని అక్కడ ధూపం వేస్తే దేవుడి కార్యాలు చేస్తాడు. అందుకే బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, అది ఎప్పుడూ మండుతూ ఉండాలి. మండుతూ ఉండాలంటే నీవేం చేయాలి? సమయాన్ని ఇవ్వాలి. ఇంకో మాట చూస్తే బలిపీఠంపై అగ్ని ఆరిపోకుండా ఉంచుట అంటే ఏమిటంటే దేవునితో మనం సంబంధము నిరంతరం ఉండాలి. దేవునితో సంబంధము
నిరంతరం ఉండాలి. కొంత ప్రార్థన లేకపోయేసరికి మనకి సమయం వెళ్ళకపోతున్నామని బాధపడుతూ ఉంటాం ప్రార్థన అనుభవంలో ఉన్నవారు. అదే ప్రార్థన అనుభవంలో లేకపోతే పర్వాలేదులే, నా పక్షంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారులే అనుకుంటే ఎవరో తింటే నీకు ఎలా నిండుద్ది? నీ ప్రార్థన నీదే, నీ భక్తి నీదే, నీ ఆరాధన నీదే. నీవు దేవుని దగ్గర బలిపీఠం దగ్గర కూర్చొని ఏ విజ్ఞాపన చేసుకుంటావో అవన్నీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. అందుకొరకు బలిపీఠం దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఉదయకాల సమయం నుంచి సాయంకాలం వరకు నీ నోరు స్తుతిస్తూ ఉండాలి. ధూపం అంటే అదే, మండటం అంటే అదే. ఇప్పుడు కట్టెలు పట్టుకొచ్చి అది పట్టుకొచ్చి ఇది పట్టుకొచ్చి బలిపీఠం కట్టి ఏదో చేయాలని కాదు. ఇక్కడ మన హృదయం దేవునితో కనెక్ట్ అయ్యి దేవుడితో సంబంధమై ఉండాలి. అలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అలా ఉంటే ఎప్పుడు మండించబడతాం. ఎక్కడికి వెళ్ళినా మన సాక్ష్యాన్ని కాపాడుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు చెప్పాలని ఆశ కలిగి ఉంటుంది. లేదు మంట లేదనుకుంటే లోపల చెప్పగలవా? నీకు మంట లేదు లోపల ఎవరికైనా చెప్పగలవా? చెప్పలేవు. ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడంలో లేదా ప్రార్థించుకోవడంలో దేవుని సన్నిధి దగ్గర బలిపీఠం దగ్గర ఎప్పటికప్పుడు ధూపం వేయటంలో ఉంటే ఖచ్చితంగా మండించబడతాం. అందుకే నిరంతరము యేసుతో సంబంధం కలిగి ఉండాలి. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్తూ వస్తాను. ఏంటి అంటే మొదటి స్థానము దేవునికి, రెండవ స్థానం మనకే అని చెప్తాను. ఇప్పుడు మొదటి స్థానము మనం తీసుకుని రెండవ స్థానం దేవునికి ఇస్తున్నాం. అది ఎంత మాత్రము కుదరదు, ఉండకూడదు. అలాగా ఎందుకు అలా ఉండకూడదు అంటే వర్తిల్లాలి. ఇక్కడ ఆశీర్వదించబడాలి, దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉంటేనే నీ లోపల ఆయన మనసు వస్తుంది. ఆయన మనసు వచ్చినప్పుడు క్రియలన్నీ జరుగుతాయి, కార్యాలన్నీ జరుగుతాయి. సరసాలైనప్పటికీ సరసాల అనుభవంలో ఉన్నప్పటికీ దేవుడు విడిపించి నిలబెట్టి గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకొరకే నిరంతరము ఏం చేయాలి? ధూపం వేస్తూ ఉండాలి. అది ఆరిపోకూడదు, మండుచూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట ఏంటంటే ప్రార్థన ఆరాధన ఆగకుండా ఉండాలి. ప్రార్థన ఆరాధన ఆగకుండా ఉండాలి. ఈరోజు చూడండి, ఇక్కడ మనం ఎంతమంది ఉన్నామని కాదు సమస్య. 100 మంది ఉన్న ఇదే ఆరాధన, 10 మంది ఉన్న ఇదే ఆరాధన, 10 మంది ఉన్న ఇదే వాక్యము. అంటే ఇక్కడ ఏం చేయాలి? ప్రార్థన ఆరాధన ఆగకుండా జరగాలి. ఇది క్రమం. ఈ క్రమాన్ని మనం ఏం చేయాలి? పాటించాలంటే మనం ఏం చేయాలి? నిరంతరము ప్రార్థన చేయాలి. ఇది ఎక్కడ ఉంటుందంటే మొదటి దశలోని పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనము 17వ వచనంలో ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రార్థించండి అని ఉంటుంది. నిరంతరము ప్రార్థన చేయాలి. మన పొరపాటులో పడిపోతున్నాం, మన బలహీనం అయిపోతున్నాం, ప్రార్థన తక్కువైపోతుంది. ఎప్పుడైతే ప్రార్థన తగ్గిపోయిందో ఇంకొకరికి అవకాశం వస్తుంది. వాడు ఏం చేస్తాడంటే ప్రార్థన లేని చోట వాడు వస్తూ ఉంటాడు. ఎవడు వాడు? సాతాను వచ్చినప్పుడు ఇంట్లో ప్రశాంతత ఉండదు, ఒంట్లో ప్రశాంతత ఉండదు, బిడ్డల విషయంలో ప్రశాంతత ఉండదు. ఎక్కడికి వెళ్ళినా అననుకూల సమయాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఎడతెగక మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఏం చేయాలి? ఆత్మీయంగా మండాలి. ఏంటి ఈ ఆత్మీయత మంట కావాలి ఇక్కడ. ప్రతిరోజు యాజకుడు వెళ్ళి ప్రతి ఉదయం కట్టెలు మండించి కట్టెలు వేసి దేవుని పాదాల దగ్గర ఎలాగైతే ధూపం వేస్తున్నాడో అలాగనే మనం ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, సాయంకాలం ఇలాగా 3 టైమ్స్ ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. దావీదు 3 మార్లు ప్రార్థన చేశాడట. రోజుకి 3 మార్లు ప్రార్థన చేసి 7 మార్లు అయితే స్తుతించాడు. 7 మార్లు ఎందుకు స్తుతించాడంటే, అయ్యా నీ బలిపీఠం దగ్గర ప్రార్థించినప్పుడు నాకు ఈ స్థితి ఇచ్చావు. ఒకప్పుడు నా స్థితి ఇది, ఒకప్పుడు నా పరిస్థితి ఇదని తన పాత బట్టలు, తన వడిసెలు, తన ఉన్నవన్నీ పాతవన్నీ జాగ్రత్త పెంచుకుని తన పాత జీవితాన్ని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ధూపం వేస్తూ ఉండేవాడు. అందుకొరకే గొప్ప స్థానంలో దావీదు నిలబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా గొప్ప స్థానంలో నిలబడ్డారు. యాజకుడు చేసే పని యాజకుడు చేయాలి, విశ్వాసి చేసే పని విశ్వాసి చేయాలి,
ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయాలి, చాలా ఉన్నాయి గుంపులవి. అందరూ చేయవలసిన పని ఏంటంటే బలిపీఠం దగ్గరికి రావాలి. ఈ బలిపీఠం దగ్గర ధూపం వేయాలి. ఎప్పుడైతే ధూపం వేస్తామో కార్యాలన్నీ సాధ్యమవుతాయి. ఎటువంటి పరిస్థితులైనా సరే మనం వాటి నుంచి విడిపించబడతాం. హల్లెలూయా. అందుకే మన హృదయంలో ఏముండాలి తెలుసా? వాక్యం ఉండాలి. వాక్యం చదవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదవాలి. ఇక్కడ ఏదో కొన్ని మాటలు చెప్పుకుంటాం, కొన్ని మాటలు వింటాం, వెళ్ళిపోతాం. మళ్ళీ వారం వరకు కూడా వాక్యాన్ని తీసే పని లేదు. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి బైబిల్ శుభ్రంగా దులిపేసుకుని శుభ్రంగా తుడిచేసుకుని మనం ఎక్కడికి వచ్చేస్తాం? మందిరానికి వచ్చేస్తాం. అలా కాకుండా కనీసం కొంత సమయం కాకపోతే కొంత సమయమైన వాక్యాన్ని ఏం చేయాలి? హృదయంలో ధ్యానించాలి. మండాలంటే ఇదే. యేసుక్రీస్తు ప్రభు ఒక దారిలో వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడిన ప్రతి మాట వాక్యం మాట్లాడుతూ ఉంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారు ఇరువురు అంటారు, ఆయన మాట్లాడుతూ ఉంటే మన హృదయాలు మండలేదా అని చెప్పండి. హృదయము మండాలి. ఎవరి కోసం మండాలి? యేసుని కొరకు. వాక్యములో ఉంటే మండుతాం, లేకపోతే లేదు. దేవునికి స్తోత్రం. అందుకే మండే అగ్నిలాగా మనం ఉండాలి. అగ్ని ఏం చేస్తుంది తెలుసా? అగ్ని ఏం చేస్తుంది? ఒక మనిషిని శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది. దేవుని ఆత్మ ద్వారా ఆ అగ్ని తాకిడికి మన గురైతే ఖచ్చితంగా మండే వ్యక్తులుగా మనం ఉంటాం. ఒకవేళ అలా కాకుండా వ్యతిరేకంగా ఉంటే కనుక వేరే అగ్ని వచ్చి ఆ వ్యక్తిని కాల్చి వేస్తుంది అన్నమాట. అవన్నీ బైబిల్లో ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం కాదు కనుక జస్ట్ అలా టచ్ చేసి విడిచిపెడుతున్నా. రోజు మనం దేవునికి ఏం చేయాలంటే సమయము కేటాయించాలి. సమయాన్ని కేటాయించాలి. ఓ టైం పెట్టుకోవాలి. మేము ఒక ఆలోచన కలిగి ఉన్నాం. మేము కూడా ఓ టైం ప్రకారంగా లేవాలి. ఓ టైం ప్రకారంగా టైం పెట్టుకుని దేవుని సమయం దేవునికి కేటాయించాలి. ఎన్ని ఎలా ఉన్నా సరే ఆ టైం వచ్చేసరికి ఏం చేయాలి? ఖచ్చితంగా వెళ్ళాలి. తమ్ముడు వెళ్తున్నప్పుడు టైం ఉంది, నీకు టైం ఉంది, ఏం చేస్తారు? వెంటనే వెళ్ళిపోతారు. టైం దాటితే వెళ్ళొచ్చు కదా, కుదరదు. వాళ్ళు ఒప్పుకోరు. వచ్చే జీతం కూడా కట్ చేస్తారు. ఎక్కువ టైం ఇంటికాడ గడుపుకొని ఎప్పుడు మధ్యాహ్నం పెడతానంటే మధ్యాహ్నం వెళ్ళే వరకు మధ్యాహ్నం జీతం వస్తుంది. ఉదయకాలం నుంచి పనిచేసే వరకు ఫుల్ జీతం వస్తుంది. అలాగే ప్రతిదానికి సమయము టైము ఉంది కనుక మనం కొత్త సంవత్సరంలో పెట్టే దేవునికి ఈ డిసెంబర్లో కొన్ని దినాలు ఉన్నాయి కనుక మనం స్టడీ చేసుకుని ఖచ్చితంగా మన నిర్ణయాలు తీసుకుని సేవా జీవితంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దేవుని విషయంలో ప్రతి దానికి ఒక సమయము, ఇంట్లో విషయాలు సమయం కేటాయించుకుని ముందుకు కొనసాగబడాలి. అలా కొనసాగబడితే మనము మండించబడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రార్థన చేసిన వాళ్ళంతా ఒక స్థితిలోకి ఎత్తాడు దేవుడు, బాగా వాడుకున్నాడు దేవుడు, ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు. అంటే ప్రార్థన లేకుండా ఏ కార్యమో సాధ్యం కాదు. చాలా మంది ప్రార్థన చేస్తే చాలు అనుకుంటారు, వాక్యం చదవరు. కొంతమంది వాక్యం చదివితే చాలులే, ప్రార్థన అక్కర్లేదు అనుకుంటారు. కానీ అది ఇది కూడా సమపాడులో ఉండాలి. చూడండి, ఎడ్ల బండి ఉంటుంది కదా, ఎడ్ల బండికి రెండిట్లు ఉంటాయి. రెండిట్లు ఎలా నడుస్తాయి? సమానంగా నడుస్తాయి. ఒకదాన్ని తీసేద్దామంటే నడుస్తుందా బండి? నడవదు. రెండు కూడా సమానంగా ఉండాలి. వాక్యము ప్రార్థన సమానంగా ఉండాలి. అందుకొరకే మనం సమర్పణ కలిగి దేవునికి ఉండాలి. సమర్పణ కలిగి దేవునికి ఉండాలి. అందుకే బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, అది నిరంతరము మండుచూనే ఉండాలని చెప్పిన మాట ప్రకారంగా మనమే ఈ బలిపీఠం దగ్గర దేవుని దగ్గర మండుతూ ఉండాలి. ఉండాలంటే వాక్యము, ప్రార్థన, దేవునితో సంబంధము ఇవన్నీ కలిగి ఉండాలి. అయితే అవన్నీ కలిగి ఉండాలంటే ఒక 3 మాటలు చెప్పేసి ఇక నేను ముగించేస్తాను. ఒకటి, మన మనలో ఏలుబడి చేయకూడదు ఏంటంటే స్వార్థం. కొంతమంది స్వార్థాలు ఉంటాయి కదా, నువ్వు బాగుంటే నేను వార్చలేను, నేను బాగుంటే నువ్వు వార్చలేవు. ఇలా స్వార్థాలు ఏయో ఎక్కడెక్కడో వెలువడి చేస్తూ ఉంటాయి. అలా ఉంటే కనుక మనం ప్రాంతంలో కూర్చోలేము. ఈ లోక ఆశ్చర్య పరిస్థితులు అన్నీ వస్తాయి, కానీ వాటిని చంపుకొని దేవుడి కోసం మనం తీర్మానం చేసుకుని ముందుకు రావాలి. స్వార్థం అనేది ఎవరికి ఉండకూడదు. కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి కొంతమందికి. కోరికలు, ఎన్ని కోరికలు? చాలా ఉంటాయి.
ఇంకా కోరికలు లిస్ట్ పెట్టుకుంటే ఇప్పుడు ఎన్నో 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 ఉంటాయి. కోరికలు ఎక్కువైపోయి లోపల ఎక్కువైపోతే ప్రార్థన చేయలేవు, దేవుని బలిపీఠం దగ్గరికి రాలేవు. కోరికల ద్వారా స్వార్థము, అసూయ ఇవన్నీ కూడా లోపలికి వస్తాయి. ఆ కోరికలు అనేవి ఉండొచ్చు, కానీ తగుమాత్రంగా దేవుడికి ఇష్టమైన కోరికలే కోరాలి, ఆయనకి ఇష్టమైనయే అడగాలి. అలా అడిగి చూస్తే అన్నీ ఇస్తాడు. కానీ ఇప్పుడు కోరికలు కోరేవారు ఏం చేస్తారంట, సొంతానికి, స్వార్థానికి, వాళ్ళ ఇష్టానికి, వాళ్ళ జలసాలకి, వాళ్ళ భోగాలకి, వాళ్ళ ఈచరికి కోరుకుంటూ ఉంటారు. అది కూడా దేవుడికి దగ్గరగా చేర్చలేదు. తర్వాత మూడోదిగా పాపం. ఈ పాపం ఏంటంటే ఊరికే మాట్లాడేస్తారు, ఊరికే తిరగబడిపోతారు, ఊరికే కోప్పడిపోతారు. ఇది ఒక రకంగా పాపమే. ఇంకో పాపం ఏంటో తెలుసా? ప్రార్థన చేయకపోవడమే పాపం. తెలుసా మీకు? ప్రార్థన చేయకపోవడమే పాపం. ఇటు పక్కలు పక్కన, ఆ పక్కన, ఈ పక్కన, మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లాలు, మన పరిస్థితులు, మన పిల్లలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటి కొరకు విజ్ఞాపన చేసి కాసేపు కూర్చొని ప్రార్థన చేయాలి. అలా చేయకపోవడమే పాపము. ఇప్పుడు ఇవన్నీ ఉంటే కనుక దేవుని బలిపీఠం దగ్గరికి రాలేరు, దేవుని ఆరాధన చేయలేరు, నిరంతరము దేవుని దగ్గర ఉండలేరు. ఇవన్నీ కూడా తీసివేసుకుని దేవునికి సమర్పించుకుని ఈ డిసెంబరు వెళ్ళిపోకముందే మనం చేసిన పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టి మనం ఏం చేయాలి? దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. అందుకొరకే పరిశుద్ధత జీవితంలో మనం పరిశుద్ధంగా ఎప్పటికప్పుడు జీవిస్తూ ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలంటే ఇక రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది 12:1 అక్కడ మీ శరీరమును సజీవ యాగంగా ఆయనకు అప్పగించుకోండి అని ఉంటుంది. ఏంటి? శరీరాన్ని మన అవయవాలని సజీవ యాగంగా ఆయనకు అప్పగించుకోండి అని ఉంటుంది. ఎప్పుడైతే అప్పగించుకుంటామో, దేవుడిని సమర్పించుకుంటామో, మన మనసును, మన అవయవాలను సమర్పించుకుంటామో, ఎప్పుడూ మొదటి స్థానం అప్పుడు ఇస్తాం. లేదా ఇవన్నీ ఉంటే కనుక మొదటి స్థానము ఇవ్వలేము. అందుకే ఇవన్నీ విడిచిపెట్టుకుని దేవుని బలిపీఠం దగ్గర ఎప్పటికప్పుడు ఉదయకాలం, సాయంకాలం ధూపం వేస్తూ, మనం మండుతూ, అనేక మందిని మండిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అదే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండాలి. అది ఎప్పుడు ఆరిపోకూడదు. ప్రతి ఉదయము యాజకుడు ఏం చేశాడు? అక్కడికి దాని మీద కట్లు వేసి, దాని మీద దహన బలి వేసి, ప్రభువును ఉంచి, సమాధాన బలి పశువును, ఆ పశువును కొమ్మును దహిస్తూ వచ్చేవాడు. ఎందుకు ప్రతిరోజు ప్రతి ఉదయం చేయాలి అంటే, ఇది దేవుణ్ణి శాంతిపరచడం. మనం కూడా ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము ఇంత సమయం దొరికితే దేవుణ్ణి నోటు ద్వారా ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించి, గణపరిచి, ఆయన పూజించి, సేవించి, మనము ఏం విడిచిపెట్టాలో విడిచిపెట్టి, ఏం చేర్చుకోవాలో అవి చేర్చుకుని, ఏమి నేర్చుకోవాలో నేర్చుకుని నడుచుకుంటే కనుక ఆయనకి ఇష్టలుగా ఉంటామో, మన పరిస్థితులు బాగుంటాయి. 70-80 సంవత్సరాల జీవితం ఇది. ఈ జీవితంలో ఏదైనా కానీ ఇక్కడ మంచిగా జీవిస్తాం. లేదు ఇక్కడి నుంచి రమ్మంటే అక్కడ కూడా పరలోకంలో ఉంటాం. ఎందుకంటే నిత్యము కూడా ధూపము వేసేవారుగా ఉండాలి, నిత్యము ప్రార్థించేవారుగా ఉండాలి, నిత్యము వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. నిరంతరము ఎక్కడ ఏం కనపడినా ప్రార్థించే వ్యక్తులుగా ఉంటేనే మన దేవునికి ధూపం వేసినట్లు. అందుకని నిరంతరం ఉదయకాలం ఎప్పుడు కూడా యాజకుడు ధూపం వేసినట్లుగా మనం కూడా ధూపం వేస్తూ ముందుకు సాగాలి. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఉదయకాలం ఇంకా చీకటిగా ఉండగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పగలంతా ఏం చేస్తున్నాడు? సువార్త పనిలో ఉన్నాడు. ఆయన చేసిన మాదిరి మనం చేస్తూ మనం ముందుకు సాగిపోవాలి. అంతేకాదు ఆయన మన పాపాలు, మన శాపాలు, మన రోగాలు, మనకి రావాల్సిన సమస్తము అన్నీ ఆయన మీద వేసుకుని మన పక్షంగా ఆయన సరిపోయి పునరుద్ధరణగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మళ్ళా వస్తున్నాడు. వచ్చేదానికి మనం ఏం చేయాలి? అక్కడక్కడ పనులు, ఈ పనులు, ఆ పనులు పెట్టుకోకుండా దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇచ్చి, వాక్యానికి ఇచ్చే సమయం వాక్యానికి ఇచ్చి, దేవుడితో సంబంధం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మనం ముందుకు కొనసాగబడాలి. అంతేగాను 3 మాటలు చెప్పాను, గుర్తున్నాయా? మన ప్రార్థన, ఆరాధన ఇప్పుడు కూడా మనం కోల్పోకుండా ఉండాలి. ఇంకో 3 మాటలు చెప్పాను ఏంటంటే, స్వార్థము, కోరికలు, పాపము చేయకుండా ఉంటేనే దేవుని సన్నిధికి రాగలము. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక.
ఆమె దేవుడి వాక్యం మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.